Hey guys, welcome back to the channel. So eval video మనం చూడబోయేది వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 1441 అన్నమాట. బిల్డ్ an array with stack operations. ఇది ఒక మీడియం క్వశ్చన్, బట్ యాక్చువల్లీ ఇది ఈజీ అన్నమాట. ఇది ఎందుకు మీడియం ఇచ్చిన నాకు అర్థం కాలేదు. క్వశ్చన్ అయితే ఈజీయే. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనకి ఇదంతా నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇదంతా మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో వాడు ఏం చేస్తున్నాడు, ఒక టార్గెట్ ఇస్తున్నాడు. సో టార్గెట్లో మనకి 1,3 ఇచ్చాడు, అవును కదా. 1,3 ఇచ్చాడు. సేమ్ అలాగే ఎగ్జాంపుల్ 2లో టార్గెట్ ఈక్వల్ టు 1 2 3 ఇచ్చాడు. ఎగ్జాంపుల్ 3లో 1,2 ఇచ్చాడు. దాంతోపాటు మనకి n కూడా ఇస్తున్నాడు, చూసారా, ప్రతిదానికి n ఇస్తున్నాడు. ఓకే, సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ n వరకు మనం ఐటరేట్ అవ్వాలి. ఫ్రమ్ 1 to n ఐటరేట్ అయ్యి మనం ఒక రిజల్ట్ అరే అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ రిజల్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఇంకో చూడు, పుష్ పుష్ పాప్ పుష్. ఇదేంటి బ్రో ఎలా ఇచ్చాడు అంటారేమో. సో బేసిక్గా మనం చెప్పాను కదా, n టైమ్స్ మనం రన్ చేయాలి ఫర్ లూప్ ఫ్రమ్ 1 to n అనమాట. సో ఈ టార్గెట్ అరే ఎలా ఉందో అలా మనం ఈ ఆపరేషన్స్ని లైక్ ఈ స్టాక్ ఆపరేషన్స్ ఎలాగవుతాయో అలా మనం ఈ అవుట్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. సో అసలు ఏం చేయాలి అంటే మనం అడెడ్ అవుతున్నాం కదా. సో 1 ఇందులో ఉందా, టార్గెట్లో మనకి 1 అనేది ఉంది. సో వాల్యూ పుష్ చేస్తాం. మనం ఇక్కడ ఎలా రన్ చేస్తున్నాం, ఫర్ లూప్ రాస్తున్నాం. ఫ్రమ్ 1 to n అన్నాం. సో 1 నుంచి 3 వరకు రన్ అవ్వాలి. ఎన్ని నెంబర్స్ వస్తాయి, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, అవునా. ఈ 3 మనం యాడ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వస్తుందా, రాదు. సో ఏం చేయాలి, మామూలుగా అయితే మనం స్టాక్కి మనం యాడ్ చేయాలి. అండ్ ఆ స్టాక్ ఈ టార్గెట్కి ఈక్వల్ అంటే ఎలా చేస్తాం, ఫస్ట్ 1 పుష్ చేసాం, తర్వాత 2 పుష్ చేసాం, మళ్ళీ 2 రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే టార్గెట్లో 2 అనేది లేదు. తర్వాత 3 వచ్చింది ఫర్ లూప్లో. సో 3 మళ్ళీ పుష్ చేస్తాం. సో ఇన్ని ఆపరేషన్స్ చేస్తే ఒక స్టాక్లో మనకి ఇలా టార్గెట్, ఇది మనకి ఇచ్చారు కదా టార్గెట్, ఆ వాల్యూస్ యాడ్ అవుతాయి అనమాట. అలా మనం ఈ పుష్ పాప్ అనేది మనం రిటర్న్ చేయాలి, ఓకేనా. సో ఇనిషియల్ ద స్టాక్ S ఈజ్ ఎంప్టీ, ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. సో ఫస్ట్ Sకి 1 యాడ్ చేస్తాం, తర్వాత 2 యాడ్ చేస్తాం. 2 టార్గెట్లో లేదు కాబట్టి రిమూవ్ చేసేస్తాం. సో అగైన్ మనకి స్టాక్ అనేది 1 అయిపోతుంది. తర్వాత 3 వచ్చింది, 3ని కూడా యాడ్ చేస్తాం. సో అప్పుడు మనకి స్టాక్ 1,3 అవుతుంది. అది ఇప్పుడు టార్గెట్కి ఈక్వల్ అవుతుంది. సో ఎలా ఫ్రమ్ 1 to n ఐటరేట్ అయ్యి టార్గెట్కి ఈక్వల్ అయ్యేలాగా మనం స్టాక్ని బిల్డ్ చేయాలంటే ఎన్ని ఆపరేషన్స్ చేయాలి అన్నది మనం అవుట్పుట్లో ఇవ్వాలన్నమాట. ఓకే, సో 1 పుష్ చేస్తాం, 2 పుష్ చేసి మళ్ళీ రిమూవ్ చేసేయాలి, ఎందుకంటే 2 టార్గెట్లో లేదు. తర్వాత మళ్ళీ 3 వచ్చింది, పుష్ చేస్తాం. చాలు, ఇక్కడతో మనకి 1,3 అయితే స్టాక్లోకి వచ్చింది, టార్గెట్కి ఈక్వల్ అయింది. అక్కడతో మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. ఇది మనం రిటర్న్ చేయాలి ఈ ఆపరేషన్స్ అన్నీ, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, టార్గెట్ 1,2,3 ఉంది, n ఈక్వల్ టు 3 ఇచ్చాడు. సో అన్ని పుష్ చేయడమే, ఏం చేయాల్సిన అవసరం లేదు, అందుకే 3 సార్లు పుష్ వచ్చింది. ఓకే, తర్వాత n ఈక్వల్ టు 4 ఇచ్చాడు మనకి, n ఈక్వల్ టు టార్గెట్ ఈక్వల్ టు 1,2 ఉంది. సింపుల్గా ఏం చేయాలి, పుష్ అనమాట. అంటే టార్గెట్కి ఈక్వాలంటే మనం జస్ట్ పుష్ అయితే చాలు, 2 నెంబర్స్. మరి 3 4 ఏమవుతాయి, యాడ్ చేయకూడదు 3 4 అన్నది. ఇది మనకి 2 ఎలిమెంట్స్ అయిపోతుంది కదా ఇలాగా, అంటే 1,2 దగ్గర అయిపోతుంది కదా. బట్ ఇక్కడ ఏమో n ఈక్వల్ టు 4 ఇచ్చాడు, మనం ఐటరేట్ అవుతున్నాం కదా n ఈక్వల్ టు 4 వరకు. అంటే మనం ఒక చిన్న ఎడ్యుకేషన్ రాయొచ్చు. ఎడ్యుకేషన్ ఎలా అనుకుంటున్నారు, లెన్ ఆఫ్ టార్గెట్ అని చెప్పేసి, ఈ లెన్ ఆఫ్ రిజల్ట్ కానీ లేకపోతే మనం వేడిగా వేరియబుల్ తీసుకున్నా సరే, మనం ఒక ఎలిమెంట్స్ ఎన్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినా పర్లేదు. సో లెన్ ఆఫ్ టార్గెట్ ఈక్వల్ టు మనం ట్రాక్ చేసుకున్న ఎలిమెంట్స్ ఈక్వల్ అయిందనుకో, అక్కడతో లూప్ బ్రేక్ చేసేయచ్చు. అదొక మంచి లాజిక్ అనమాట. సో ఇలా మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఒకే ఒక అప్రోచ్ అనమాట, అది మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను, ఈజీనే. ఇంకా చూడండి ఇలా ఇచ్చాడు, స్టాక్ అరే సిమ్యులేషన్. సో అంతా ఒకే ఒక కోడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. సో మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంటీ అరే తీసుకున్నాం. మనం అరే కదా రిటర్న్ చేయాలి, ఇక్కడ చూడండి అరే రిటర్న్ చేయాలి. ఇందులో మనం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, పుష్ పాప్ అన్నది యాడ్ చేయాలి, అంతే కదా. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, మనం ఐటరేట్ అవ్వాలి కదా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి n+1 దాకా. అదేంటి బ్రో n దాకా అన్నావు కదంటే n+1 దాకా వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు 3 ఇచ్చాం n, లూప్ అనేది 2 వరకే రన్ అవుతుంది, 1,2 వరకే రన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఎగిరిపోద్దని తెలుసు కదా, పైథాన్లో రేంజ్ ఎలా వర్క్ అవుతుందో ఆల్రెడీ మీకు తెలుసు. సో అదనమాట, అందుకని చెప్పి +1 ఇచ్చాం. సో ఇప్పుడు లోపల ఏం చేయాలంటే మనం ఇండెక్స్ అని ఒక వేరియబుల్ తీసుకుని దాన్ని 0కి అసైన్ చేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను లోపల, ఇఫ్ ఇండెక్స్ ఈజ్ లెస్ దెన్ లెన్ ఆఫ్ టార్గెట్. ఇక్కడ మనకి లెన్ ఆఫ్ టార్గెట్ ఎంత వస్తుంది, 2 వస్తుంది.
అంటే ఇండెక్స్ 2 అయ్యే వరకు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. దీంతో పాటు మనం ఇంకోటి కూడా చేయాలి. అండ్ I ఈక్వల్ టు టార్గెట్ ఆఫ్ ఇండెక్స్. ఏం వీళ్ళు రాసావు కరెక్ట్గా చూడండి, చాలా ఈజీ లాజిక్. ఇండెక్స్ అన్నది లెన్ ఆఫ్ టార్గెట్ కన్నా తక్కువ ఉండాలి. అండ్ ఇక్కడ I అంటే ఏమొస్తుంది, మనం 1, n అంటున్నాం. సో ఫస్ట్ 1, 2, 3 వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను. ఓకే, సో 1, 2, 3 వస్తుంది. తర్వాత ఇప్పుడు అండ్ దగ్గర ఏమవుతుంది, I ఈక్వల్ టు టార్గెట్ ఆఫ్ ఇండెక్స్ అన్నాం. ఇండెక్స్ అంటే ఇక్కడ ఎంత ఇప్పుడు ఉంది, 0. టార్గెట్ ఆఫ్ 0 అంటే ఏముంది, అడిచింది 1, 3 ఇచ్చాడు. సో రైట్ సైడ్ 1 ఉంది. సో ఇక్కడ I దగ్గర ఏముంది, ఆల్రెడీ 1 ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం 1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇటరేషన్లో ఇదే అవుతుంది. ఇది ఆల్రెడీ ట్రూ, ఎందుకంటే లెన్ ఆఫ్ టార్గెట్ అంటే ఇండెక్స్ 0 ఉంది. ఇక్కడ లెన్ ఆఫ్ టార్గెట్ ఏమో 2 ఉంది, సో తక్కువే. సో ఇది ట్రూ. అండ్ I1 టార్గెట్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ అంటే ఎంత ఇచ్చాం, 0. సో టార్గెట్ ఆఫ్ 0 అంటే ఎంత, ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో ఈ రెండు ట్రూ అయితే ఏం చేయాలి, సింపుల్గా రిజల్ట్కి మనం డాట్ అపెండ్ ఆఫ్ పుష్. అండ్ తర్వాత ఏం చేయాలి, ఇండెక్స్ని ప్లస్ ఈక్వల్ టు 1 చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలిమెంట్ అయిపోయింది. సో దీన్ని యూస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం, ట్రాక్ చేసుకుంటున్నాం. సో ఒకవేళ మనకి ఈ కండిషన్ అంటే పుష్ పాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, చూడు ఇది రన్ అయింది కదా ఫస్ట్ ఇటరేషన్లో, క్లియర్గా ఏనండి ఇది రన్ అయింది కదా ఫస్ట్ ఇటరేషన్లో. రిజల్ట్కి పుష్ అన్న కమాండ్ యాడ్ అయింది, స్టాక్ ఆపరేషన్. నెక్స్ట్ ఫర్ లూప్లో I ఈక్వల్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇండెక్స్ ఎంత ఇప్పుడు 1, స్టిల్ లెస్ దెన్ టార్గెట్, ఎందుకంటే లెన్ ఆఫ్ టార్గెట్ ఈక్వల్ టు 2. ఇండెక్స్ ఏమో 1కి అప్డేట్ అయింది, ఇందాక ఆల్రెడీ చేసాం కదా అప్డేట్. ఓకే, సో ఇది ట్రూ. అండ్ I ఈక్వల్ టార్గెట్ ఆఫ్ ఇండెక్స్ అన్న. ఇండెక్స్ ఎంత ఇప్పుడు 1 కదా, సో టార్గెట్ ఆఫ్ 1 అంటే ఎంత, 3. I ఎంత 2. నాట్ ఈక్వల్ అంటే ఏం చేయాలి, ఇదిగో పుష్ పాప యాడ్ అవుతున్నాయి. సింపుల్గా ఏం చేద్దాం అంటే అపెండ్ ఆఫ్ పుష్ అపెండ్ ఆఫ్ పాప్, ఈ రెండు యాడ్ చేస్తున్నాం. సో సెకండ్ ఇటరేషన్లో ఇది అవుతుంది. సో ఇప్పుడు రిజల్ట్ ఏమన్నట్టు, పుష్ సేమ్ రిజల్ట్ ఏమన్నట్టు, పుష్ పాప్, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇటరేషన్లో I ఈక్వల్ టు 3 అవుతుంది. ఇండెక్స్ ఇంకా మనం అప్డేట్, ఇక్కడ ఎల్స్లో ఇండెక్స్ అప్డేట్ చేయట్లేదు, ఓన్లీ ఇఫ్లో మాత్రం అప్డేట్ చేస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు I 3 అయింది. టార్గెట్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇండెక్స్ ఎంత ఉంది ఇప్పుడు, ఎందాక ఆల్రెడీ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంటుంది. సో 1 అంటే ఏంటి, టార్గెట్ ఆఫ్ 1 అంటే 3. సో ఈక్వల్ అయింది కదా, ఏం చేస్తున్నాం, పుష్ అంటున్నాం, అయిపోయిందా. తర్వాత ఇండెక్స్ ప్లస్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఇండెక్స్ 2 అయింది, అంటే దీనికి ఈక్వల్ అయిపోయింది. ఏం చేస్తాం అనుకుంటే సింపుల్గా మనం లూప్లోనే ఈ కింద అంటే లైక్ ఒకసారి రన్ అయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ వద్దాం. ఇఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ టార్గెట్. ఓకే, లూప్ అనేది బ్రేక్ అయిపోవాలి. ఓకే, ఇప్పుడు నేను లూప్ బయటకు వచ్చి ఏం రిటర్న్ చేయాలి, రిజల్ట్ రిటర్న్ సరిపోద్ది అనమాట, రిటర్న్ రిజల్ట్. ఓకేనా, చాలా ఈజీ అనమాట. ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ ఈ ఎగ్జాంపుల్కి వచ్చి ఏమవుతుంది చూడండి. సో టార్గెట్ ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చాడు. మనం ఇది కూడా ఏం చేద్దాం అంటే మనం ఒకసారి లెంత్ ఒకేసారి ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ అని చెప్పి ఒక వేరియబుల్లో నేను డైరెక్ట్ ఒకసారి నేను దీనికి ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇలా ప్రతిసారి లెంత్ కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం బెటర్ టైం కాంప్లిషన్ వస్తుంది అనమాట. సో లెంత్ అంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 2 చెప్తా చూడు. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. సో n ఈక్వల్ టు 3 ఇచ్చాడు. 1 to 3 వరకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఓకే, రన్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇండెక్స్ 0 కదా, అండ్ లెంత్ కన్నా ఇండెక్స్ 0 అంటే లెంత్ కన్నా తక్కువే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ ట్రూ, రైట్ సైడ్ ఏమైంది, I అంటే ఎంత 1, టార్గెట్ ఆఫ్ ఇండెక్స్ ఎంత 1. సో ఈక్వల్ అయింది, పుష్ అవుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ 2 వస్తుంది, 2 ట్రూ అవుతాయి, పుష్ అనేది యాడ్ అవుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది, మళ్ళీ ఇండెక్స్ 3 అవుతుంది. 3 అయిన తర్వాత ఇది మళ్ళీ 2 ట్రూ అవుతాయి, పుష్ అనేది యాడ్ అవుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది, ప్లస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇండెక్స్ 3 అయింది, టార్గెట్ కూడా లెంత్ వచ్చేసి 3. ఇదంతా అంటే లైక్ ఇది ఇఫ్ కానీ ఎల్స్ కానీ రన్ అయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఈ ఇఫ్ కండిషన్ చెకింగ్ అవుతుంది. ప్రతిసారి లూప్ అయిపోయిన తర్వాత చెకింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇండెక్స్ ఈక్వల్ లెంత్ అయింది అనుకో, అక్కడతో లూప్ బ్రేక్ అయిపోద్ది. దాంతో మనకి ఏమైంది, 3 సార్లు పుష్ అనేది యాడ్ అయింది. మనకు అవుట్పుట్ ఏం కావాలి, పుష్ కావాలి.
వచ్చిందిగా, రిజల్ట్ మనం రిటర్న్ చేసేస్తున్నాం. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ చూడు, టార్గెట్ ఈక్వల్ టు 1,2 n ఈక్వల్ టు 4 ఇచ్చాడు. మనం 1,n+1 దాకా వెళ్తున్నాం, అంటే 4 రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఇండెక్స్ ఏమో 0. సో ఫస్ట్ లిమిట్తో చెకింగ్ చేస్తున్నాం, పుష్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఇండెక్స్ పెరుగుతుంది, మళ్ళీ 2తో చెకింగ్ చేస్తున్నాం, ట్రూ అవుతుంది. మళ్ళీ పుష్ అనేది యాడ్ చేస్తున్నాం, ఇండెక్స్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రతి అడ్రస్లో నేను చెప్తాను ఇండెక్స్ అండ్ అలాగే లెంత్ ఆఫ్ టార్గెట్ అనేది చెకింగ్ జరుగుతుంది. ఒకవేళ ట్రూ అయితే బ్రేక్ అయిపోతుంది. సో లెంత్ ఆఫ్ టార్గెట్ ఎంత 2, ఇండెక్స్ ఎంత 2. సో ఇక్కడతో లూప్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా 2 రౌండ్లు చేయాల్సిన అవసరం లేదు, 3, 4 మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అక్కడ దాకా లూప్ అయితే అనేది బ్రేక్ అయిపోతుంది. మనకి అవుట్పుట్ ఏం వచ్చింది, రిజల్ట్లో పుష్ యాడ్ అవుతాయి, 2 మనకి రిటర్న్ అవుతాయి అనమాట. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్, జస్ట్ చిన్న లాజిక్ అంతే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా అండ్ ఈ క్వశ్చన్ మనం O ఆఫ్ Nలో సాల్వ్ చేస్తున్నాం, జస్ట్ ఒక ఫర్ లూప్ రాస్తున్నాం అంతే. సో అందుకని చెప్పి మనం O ఆఫ్ Nలో సాల్వ్ చేస్తున్నాం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ N అనమాట. ఓకేనా, సో రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లెక్సిటీ వచ్చింది. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉన్నా ఒకసారి మళ్ళీ వీడియో రిఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి కామెంట్ చేయండి, అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.